అంటే మీరు లోపల చాలా మంది హృదయాలు గెలుచుకున్నారు కదా, మీకు చాలా ఎఫెక్షన్ దొరికింది. మీరు బయట కూడా ఇలాగే ఉంటారా? నేను చాలా యంగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఫాదర్ చనిపోయారు. సో అట్ ద ఏజ్ ఆఫ్ 20. సో అప్పటి నుంచి అమ్మ నాతోనే ఉన్నారు. నాకు అమ్మ అంటే ఫస్ట్ నుంచి కూడా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇప్పుడు నా ఫోన్ వాట్సాప్ స్టేటస్ కూడా అమ్మదే ఉంటుంది. సో చెల్లి అన్న, లేదంటే నా చెల్లి వాళ్ళ పాపలన్నా, నా డాటర్స్ అన్నా, అంటే వాళ్ళు నేను ట్రీట్ చేసే విధానం మరి ఏంటో తెలియదు. వాళ్ళందరూ కూడా నన్ను అంత బాగా చూసుకుంటారు వాళ్ళు కూడా. సో హౌస్లోకి వెళ్ళేటప్పటికి ఎవరైనా ఆ బాండ్ నేమ్తో పిలిచినప్పుడు ఏమైపోతుంది, డెఫినెట్ మనం కనెక్ట్ అయిపోతాం, చాలా ఫాస్ట్ కనెక్ట్ అవుతాం. అదే నా డాటర్ వచ్చినప్పుడు కూడా, నేను హౌస్లోకి నా డాటర్ వచ్చినప్పుడు కూడా నేను అంత ఎమోషన్ అవ్వడానికి రీజన్ ఏంటంటే అదే. అంటే ఐ డోంట్ నో, అంటే నేను మామూలుగానే అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు కొంచెం రెస్పెక్ట్గా గౌరవంగానే మాట్లాడతాను. మేబీ నా చెల్లి పిల్లలు, నా అన్నయ్యల పాప, నా పిల్లలు, అంటే వీళ్ళందరూ ఉండడం వలన మీ అట్మాస్ఫియర్ చిన్నప్పటి నుండి అలా ఉంది కాబట్టి యు బోర్న్ అండ్ బాట్. సో అంటే అది ఆడియన్స్ కి నేను చేసిన క్యారెక్టర్స్ చూసారు తప్ప ఎప్పుడు నేనేంటన్నా తెలియదు కదా, నేను ఇది అనేది తెలియదు. హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే కొన్ని రిలేషన్ స్టార్ట్ అయ్యాయో వాళ్ళు ఓకే, నేను అసలు ఇంట్లో ఎలా ఉంటాను, నేను నా 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 ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ నా ఫ్రెండ్స్ తో కానీ ఎలా ఉంటాను, నా ఫ్రెండ్స్ తోటి ఎలా ఉంటానో అన్నది సుమన్ ద్వారా చూశారు. సుమన్ తోటి ఎలా ఉంటానో చూశారు. అలాగే నా సిస్టర్ తోటి ఎలా ఉంటానో చూశారు. నా డాటర్ తోటి ఎలా ఉంటానో హౌస్ లో చూశారు. సేమ్ క్యారెక్టర్స్ నేను అలాగే ఉంటాను. మీ ఫ్యామిలీలో ఒకవేళ ఎవరైనా మీకు అగేన్స్ట్ గా బిహేవ్ చేస్తే హౌ డు యు ట్రీట్ దెం? ఇప్పుడు ఫ్యామిలీస్ అనేటప్పటికి యూజ్ చేసుకోవడం ఉండవండి. ఫ్యామిలీస్లో ఏంటంటే ఒపీనియన్స్ డిఫరెన్స్ వస్తాయి. ఎప్పుడైనా మనం ఒకటి అనుకుంటాం, వాళ్ళు ఒకటి అనుకుంటారు. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు నేను ఎప్పుడు నా డాటర్స్కి చదువుకోండి అని చెప్పలా, కానీ వాళ్ళు బాగా చదువుకున్నారు, బాగా మంచి జాబ్స్ సంపాదించుకున్నారు. సో అలాగే సిస్టర్ డాటర్స్ కానీ, అన్నయ్య వాళ్ళ డాటర్ కానీ అందరూ కూడా బాగా చదువుకున్నారు, బాగా సెటిల్ అయ్యారు వాళ్ళు. సో ఇక్కడ ఎప్పుడు కూడా ఒపీనియన్ డిఫరెన్స్ వచ్చింది అని చెప్పంటే, మనకి అవతల వాళ్ళ మీద ఎఫెక్షన్ ఉన్నప్పుడు అక్కడ గొడవపడి ఆర్గ్యూ చేసే కన్నా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది కరెక్ట్. ఇప్పుడు అంటే కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా మీకు ఆ రిలేషన్ మీద గౌరవం ఉంటే, ఆ రిలేషన్ మీద మీకు అంటే వీళ్ళతో నేను మాట్లాడకుండా ఉండలేను, వీళ్ళు నాకు కావాలి అని అనుకున్నప్పుడు ఎక్కడో దగ్గర మనం కాంప్రమైజ్ అవుతాం, తగ్గుతాం. అటు ఇటు కూడా ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు, ఆ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పెద్ద అంటే తగులాడేసుకుని విడిపోయేంత ఇది రాదు, గొడవ పడిపోయేంత ఇది రాదు. అంటే నార్మల్ గా చిన్న చిన్నవి అలగడాలు అలాంటివి ఎక్కడ ప్రతి ఫ్యామిలీస్ లోనే ఉంటాయి, ఎక్కడో దగ్గర చిన్న చిన్నవి ఉంటాయి. బట్ అవన్నీ కరెక్ట్ కాదు. మేజర్ ఇంత గొడవలు అయిపోయేంత అయితే ఎప్పుడు ఉండదు. అండ్ ఈవెన్ నా వైఫ్ షీ ఈజ్ వెరీ కోఆపరేటివ్. ఇంకా అమ్మ అయితే ఇంకా నా గురించి ఆలోచిస్తుంది పాపం, ఎప్పుడు కూడా నేను బాగుండాలి అని చెప్పి. అందరి మదర్స్ అలాగే ఆలోచిస్తారు అనుకోండి, అఫ్ కోర్స్. అండ్ డాటర్స్ వల్ల కూడా ఎప్పుడు నాకు ఇంత అంటే టెన్షన్ ఎప్పుడు లేదు నాకు. దే ఆర్ వెరీ గుడ్. సో ఇంతమంది ఫీమేల్స్లో మీరు ఒక్కరు ఇలా రాణించారు. కమింగ్ బ్యాక్ టు యువర్ సీరియల్స్, మీకు ఏదై మంచి పేరు తెచ్చింది అని మీరు అనుకుంటున్నారు టెలివిజన్స్లో? అంటే 2 ప్రాజెక్ట్స్ చెప్పాలండి. అంటే నేను ఆఫ్టర్ సత్య, ప్రియాంక ఈటీవీ, సత్య మా టీవీ ఇవి చేస్తున్నప్పుడు ఏదో చేస్తున్నాం కానీ క్యారెక్టర్స్ నాకు అంటే ఒక నేను ఆర్టిస్ట్ అని చెప్పి నా మీద నాకు నమ్మకం రాలా. బట్ ఎప్పుడైతే జస్టిల్లో జెమినీలో నాన్న అనే సీరియల్ చేశానో, ఆ సీరియల్ అంటే మీకు అదే చెప్తున్నాను, అంటే మనకి కొన్ని పర్టికులర్ క్యారెక్టర్స్ అన్నవి ఎప్పుడైతే ఆ క్యారెక్టర్ తో కనెక్ట్ అయ్యి ఆడియన్స్ కి ఆ క్యారెక్టర్ నచ్చుతుందో తెలియకుండా కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది మీలో. బయటికి వెళ్ళిన రికగ్నేషన్ వచ్చి ఆ క్యారెక్టర్ పేరుతో పిలుస్తారు. మీరు భరణి అని పేరు వదిలేసి ఏదైతే ఆ క్యారెక్టర్ పేరు ఉందో నేను ముందు దాంతో పిలుస్తుంటాను. అది 2 సార్లు జరిగింది. ఇది నాన్న సీరియల్ చూసి ఇమ్మీడియట్ గా నాకు చీలాసవ స్రవంతిలో ఆపర్చునిటీ వచ్చింది. చీలాసవ స్రవంతి వాజ్ బ్లాక్ బస్టర్. అది టోటల్ అంటే టిపికల్ క్యారెక్టరైజేషన్ అండ్ టోటల్ లుక్ కానీ, అప్పుడు ఆ టైంలో లుక్, గెటప్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, డైలాగ్స్ చెప్పే విధానం కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఆ క్యారెక్టర్ తాలూకా క్యారెక్టరైజేషన్ కానీ, డైరెక్టర్ ఆ క్యారెక్టర్ మలిచిన విధానం కానీ
ఆడియన్స్ ఆ క్యారెక్టర్ తో ట్రావెల్ అయిన విధానం కానీ ఆ క్యారెక్టర్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ఆ క్యారెక్టర్ తర్వాత చీరాసు సమంతి క్యారెక్టర్ తర్వాత నాకు ఓకే మనం ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలం అని చెప్పి ఒక కొంచెం నమ్మకం ఏర్పడింది. అండ్ దట్ క్యారెక్టర్ గేమ్ మీ సో మెనీ అవార్డ్స్ అండ్ చాలా అవార్డ్స్ రివార్డ్స్ వచ్చాయి ఆ క్యారెక్టర్ వలన, ఇంక్లూడింగ్ నంది అవార్డ్ కూడా వచ్చింది. ఆ క్యారెక్టర్ అంటే భరణి చేయగలడు ఆర్టిస్ట్ గా అని చెప్పి ఈవెన్ ఒక బిగ్ స్క్రీన్ కూడా ఒక డోర్స్ ఓపెన్ అయిన క్యారెక్టర్.